ఓకే, ఇవాళ మనము డిఫరెన్షియేషన్ నుంచి 7 మార్క్ ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేద్దాం. ఇఫ్ ఎక్స్ పవర్ వై ప్లస్ వై పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏ పవర్ బి, then so that dy by dx is equal to y into x power y minus 1 plus y power x into log y by x power y into log x plus x into y power x minus 1. ఇది మనకు ఒకసారి 2011లో ఒకసారి ఇచ్చాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. యాజ్ యూజువల్ మనం ఏం చేస్తామంటే ఏదైతే ఇచ్చాడో అది మనం ఒకసారి తీసుకుంటాం. దేర్ఫోర్ ఇక్కడ ఎక్స్ పవర్ వై ప్లస్ వై పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ బి. దీంట్లో మనము ఎక్స్ పవర్ వైని సమ్ y1 అనుకుందాము. y2 ఈజ్ ఈక్వల్స్ టు వై పవర్ ఎక్స్ తీసుకుందాము. అప్పుడు y1 ప్లస్ y2 ఈజ్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఏ పవర్ బి అవుతుంది. దీన్ని మనము డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కనుక చేస్తే ఇక్కడ మనకి dy1 by dx dy2 by dx ఈజ్ మస్ట్ బి ఈక్వల్స్ టు 0 వస్తుంది. ఎందుకంటే ఇది కాన్స్టెంట్ డెరివేటివ్ ఎప్పుడు 0 కనుక. సో dy1 బై dxని dy2 బై dxని మనం యాడ్ చేయాలి. అంటే y1ని డెరివేటివ్ చేయాలి. y1 అంటే ఇది మనకి. సో y1ని డెరివేటివ్ చేద్దాం. సో y1 ఈజ్ ఈక్వల్స్ టు మనకు తెలుసు ఎక్స్ పవర్ వై. నేను చాలాసార్లు చెప్తా ఉంటున్న పవర్లో మనకి ఏదన్నా ఎక్స్పోనెన్షియల్ పవర్ ఉన్నప్పుడు ఎప్పుడు మనము లాగ్ అప్లై చేయాలని చెప్తా ఉంటాను. సో అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో అప్లై చేస్తే ఇక్కడ లాగ్ వై వస్తుంది, లాగ్ y1 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ పవర్ వై వస్తుంది. ప్రీవియస్ క్లాస్లో కూడా చాలాసార్లు చెప్పాను, లాగరిథమ్ ఆఫ్ సమ్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఏ అని. సో ఈ పవర్ అలా మళ్ళీ కోఎఫిషియంట్ అవుతుంది. సో దేర్ ఫోర్ లాగ్ y1 ఈజ్ ఈక్వల్స్ టు వై ఇంటూ లాగ్ ఎక్స్ అవుతుంది. సో దీన్ని మనం డిఫరెన్షియేట్ చేయాలి. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, dy by dx ఆఫ్ log x is always equals to 1 by x అని. సో అలాగే ఇక్కడ లాగ్ y1 ఉంది కనుక దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి 1 by y1 వస్తుంది. ఒక స్టెప్ కూడా వేద్దాం, బాగుంటుంది. dy by dx of log y1 is in the form of like this. Okay, that is equals to d by dx of y into log x. సో ఇక్కడ లాగ్ డెరివేటివ్ చేస్తే 1 by y1 వస్తుంది. ఓకే, ఇట్స్ ఓకే. కానీ లాన్కి వెళ్ళి నేను డెరివేటివ్ చేయాలి కంపల్సరీ. dy1 by dx. సో ఇక్కడ dy1 by dx ను చూసారా, ఇది మనకు కావాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది యూవి మెథడ్లో ఉంది. అంటే d by dx ఆఫ్ యూవి ఈజ్ ఈక్వల్స్ టు v ఇంటూ du by dx ప్లస్ u ఇంటూ dv by dx. ఈ ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేస్తాం. నేను సింపుల్గా ఏం చేస్తానంటే మధ్యలో ఒకసారి అంటే వైని డెరివేటివ్ చేస్తాను, dy by dx వస్తుంది. ఇది వచ్చి దీంతో మల్టిప్లై అవుతుంది. ఎందుకంటే నాకు u ఇది v, ఇది u. ఓకే, సో యూని డెరివేటివ్ చేయడం అంటే dy by dx. వీని మల్టిప్లై చేయాలి కనుక ఇక్కడ నేను లాగ్ ఎక్స్ రాసేసుకుంటాను. ప్లస్ మళ్ళీ వైని యాజ్ యూజువల్గా వదిలేస్తాను, యూని d by dx ఆఫ్ లాగ్ ఎక్స్ రాసుకుంటాను.
నెక్స్ట్ 1/y1 ఉంది. ఈ y1 అవతలకి వెళ్తే మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. dy1/dx ఈజ్ ఈక్వల్స్ టు y1 ఇంటూ అంటే స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసుకుని లాన్ రాసుకోవాలి. ఇంటూ log x ఇంటూ dy/dx. ఓకే, ప్లస్ ఇక్కడ మనకి y ఇంటూ dy/dx ఆఫ్ log x ఉన్న log x డెరివేటివ్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను 1/x అని. అంటే y/x ఇలా కూడా రాసుకోవచ్చు. 1/x ఇంటూ y/x. కానీ ఇక్కడ ఈ y1 ని దీంతో మల్టిప్లై చేసినప్పుడు ఈ y1 అనేది ఉంది కదా, y1 అంటే మనం ఏమనుకున్నాం ఫస్ట్లో, dy1/dx ఈజ్ ఈక్వల్స్ టు y1 అనుకుంటే x⁻y అనుకున్నాం కనుక రాసేస్తున్నాం. ఇంటూ log x ఇంటూ dy/dx ప్లస్ y/x యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం. నౌ కమింగ్ టు ద y2. మన y2 ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మన y2 ఏముంది, ఇక్కడ ఇది. దీన్ని మనం డెరివేటివ్ చేయాలి. సో దీన్ని డెరివేటివ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు పవర్ ఉండటం వల్ల అప్లై లాగ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఇందాక మనం ఎలాగ ఎలా అప్లై చేసామో సేమ్ అలాగే ఇక్కడ మనం లాగ్ అప్లై చేసాం కదా, సేమ్ అలాగే సేమ్ దీనికి కూడా మనము లాగ్ అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు నీకు log y2 is equals to logarithm of y/x వస్తుంది. y/x వస్తుంది. సో దీన్ని మనం జాగ్రత్త సింప్లిఫై చేయాలి. ఇప్పుడు మరి ఇక్కడ లాగరిథమ్ ఆఫ్ y2 యాజ్ ఇట్ ఈజ్ ఉంచుకుని, లాగరిథమ్ ఆఫ్ y2ని మనం యాజ్ ఇట్ ఈజ్గా ఉంచుకుని, ఈ పవర్ అనేది దీని కోఎఫిషియంట్ అవుతుందని ఇందాక కూడా చెప్పాను. అంటే x log y అవుతుంది. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేసినప్పుడు d/dx ఆఫ్ లాగరిథమ్ ఆఫ్ y2 ఈజ్ ఈక్వల్స్ టు d/dx ఆఫ్ x ఇంటూ log y అవుతుంది. సో అయిన తర్వాత లాగ్కి అప్లై చేస్తే 1/y2 అవుతుంది. d/dx ఆఫ్ లోన y2 ఉంది కనుక y2ని కూడా మనం డెరివేటివ్ చేయాలి కనుక దాన్ని dy/dx అంటాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు, ఇది యూవీ మెథడ్లో ఉంది, మళ్ళీ సేమ్ ఇందాక మనం చేసినట్టే చేయాలి. ఇక్కడ ఎక్స్కి డెరివేటివ్ చేస్తాం అంటే dx/x వస్తుంది. గుడ్. log y అనేది దీన్ని మల్టిప్లై అవుతుంది. ఓకే, ప్లస్ ఇప్పుడు మళ్ళీ ఎక్స్ అని పక్కన పెడతాం. లాగ్కి డెరివేటివ్ చేస్తాం అంటే d/dx ఆఫ్ log y అవుతుంది. ఓకే, నా ఈ y2 అనేది ఇక్కడ డివైడ్ అవుతుంది, అవతలకి వెళ్తే మళ్ళీ మల్టిప్లై అవుతుంది. అంటే dy2/dx ఈజ్ ఈక్వల్స్ టు y2 ఇంటూ log y అవుతుంది. ఎందుకంటే x డెరివేటివ్ dx/dx అంటే 1, x డెరివేటివ్ 1. దేర్ఫోర్ ఇక్కడ x యాజ్ ఇట్ ఈజ్ రాసుకుని లాగ్కు చేయటం వల్ల 1/y వస్తుంది. సో 1/y రాసుకుంటాము. కానీ లోన y ఉండటం వల్ల yని డెరివేటివ్ చేయాలి కనుక dy/dx వస్తుంది. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. ఓకే, సో dy2/dx ఈజ్ ఈక్వల్ టు y2 అంటే y/x రాసేసా ఇంటూ
log y plus x by y into dy by dx. సో ఇక్కడ dy1 by dx ని dy2 by dx ని యాడ్ చేస్తే మనకి కంపల్సరీ 0 వస్తుందని తెలుసు. ఎందుకంటే y1 ప్లస్ y2 ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ బి కనుక దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే dy1 బై dx ప్లస్ dy2 బై dx ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ బిని డెరివేటివ్ చేస్తే మనకు అక్కడ 0 వస్తుంది కనుక, ఎందుకంటే కాన్స్టెంట్ డెరివేటివ్ 0 కనుక. అంచేత ఇప్పుడు నేను దీన్ని యాడ్ చేస్తే నాకు కావాల్సిన సొల్యూషన్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. దేర్ఫోర్ ఇక్కడ dy1 అంటే dy1 బై dx అంటే ఇది x పవర్ y ఇంటూ log x ఇంటూ dy బై dx ప్లస్ y బై x రాసుకున్నాను ఈజ్ ఈక్వల్ టు ప్లస్ పెట్టుకుని, బికాజ్ ఇక్కడ ప్లస్ ఉంది. dy2 బై dx అంటే ఇక్కడ రెడీగా ఉంది y పవర్ x ఇంటూ లాగరిథమ్ ఆఫ్ y ప్లస్ x బై y ఇంటూ dy బై dx దట్ ఈస్ ఈక్వల్స్ టు 0 బికాస్ దాన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఏ పవర్ బి అనేది 0 అయిపోతుంది కనుక. నా ఇది దీనికి డిస్ట్రిబ్యూట్ చేస్తే x పవర్ y ఇంటూ లాగ్ x ఇంటూ dy బై dx ప్లస్ x పవర్ y ఇంటూ y బై x ప్లస్ y పవర్ x ఇంటూ లాగ్ y ప్లస్ y పవర్ x దీంతో మల్టిప్లై అవుతే y పవర్ x ఇంటూ x బై y ఇంటూ dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడి నుంచి మనం చాలా జాగ్రత్త చేయాలి దీన్ని. ఓకే రైట్. ఇక్కడ నేను హైలైట్ చేసిన ఒకసారి చూడండి. ఇక్కడ dy బై dx టర్మ్ ఇక్కడ ఒకటి ఉంటే ఇక్కడ కూడా ఒకటే ఉంది కనుక ఈ రెండిట్లో నేను dy బై dx కామన్ తీయచ్చు. సో x పవర్ y ఇంటూ లాగ్ x ప్లస్ ఇక్కడ సింప్లిఫై చేసుకోవచ్చు కావాలంటే y పవర్ x బై y అంటే y పవర్ x మైనస్ 1 బికాస్ a టు ద పవర్ ఆఫ్ m బై a టు ద పవర్ ఆఫ్ n నుంచి కూడా a టు ద పవర్ ఆఫ్ m మైనస్ n. ఈ ఫార్ములా ప్రకారం నేను ఇక్కడ x ఇంటూ y పవర్ x మైనస్ 1 రాయొచ్చు. ఇంటూ ఈ రెండిట్లో కామన్గా మనం ఇది తీసేసాం కనుక dy బై dx వస్తుంది. నౌ కమింగ్ టు ద రిమైనింగ్ టర్మ్స్. సో రిమైనింగ్ టర్మ్స్ ఇది సేమ్ యాజ్ యూజువల్ x పవర్ y మైనస్ 1 ఇంటూ y రాసుకోవచ్చు. నెక్స్ట్ y పవర్ x ఇంటూ లాగ్ y రాసుకోవచ్చు ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఈ రెండు టర్మ్స్ నేను అవతలం పట్టుకెళ్ళిపోతే కనుక ఈ మైనస్ ఆఫ్ y ఇంటూ y పవర్ y మైనస్ 1 x పవర్ y ఇంటూ x పవర్ y మైనస్ 1 ప్లస్ y పవర్ x ఇంటూ లాగ్ y. ఇక్కడ మనకి ఏం మిగిలిపోతుందో అది నీట్గా రాసుకోవడమే. x పవర్ y ఇంటూ లాగ్ x ప్లస్ x ఇంటూ y పవర్ x మైనస్ 1 ఇంటూ dy బై dx. నాకు dy బై dx కావాలి కనుక ఇది మల్టిప్లై అవుతుంది, యువతలంకి వస్తే డివైడ్ అవుతుంది. ఇక్కడ ఏది ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటామే. y ఇంటూ x పవర్ y మైనస్ 1 ప్లస్ y పవర్ x ఇంటూ లాగ్ x ఈజ్ డివైడెడ్ బై x పవర్ y log x plus x into y power x minus 1. సో దిస్ ఈజ్ మై లాస్ట్ ఆన్సరు. నేను ఇక్కడ మైనస్ రాయడం మర్చిపోయినట్టున్నాను ఒకసారి. ఇక్కడ మైనస్ కూడా ఉంటుంది, మర్చిపోకూడదు.